శంకర్ ఎలా ఫేస్ చేసిండు, తర్వాత అందరూ ఒక మంచి వ్యక్తిని నేను అందరూ ఉంటే ఎలా అవుతుంది అనేది మనకు బాగా విజయ్ మాల్యా గురించి కూడా ఉందన్నమాట. చాలా అయితే మనకైతే మంచిగా టచ్ అయితే, కాకపోతే కొంచెం స్లో అనిపిస్తుంది అన్న. ఇప్పుడున్న జనాలు ఎట్లా అంటే మారాలన్న నిజంగా. అంటే ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో వస్తుంది కానీ మారరు. ఇంకా ఒకటి ఏంటంటే తమిళ సినిమాని చూడొద్దు అంటారు. తమిళ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా ఇవి కాదన్న, ఇది ఇండియన్ సినిమా. మనం అంతేగాని వాడు ఎవడో ఏమవుతున్నాడని మనం అదే తినకూడదు. మనం చేసే మంచి పని మనం చేయాలా. ఇవన్నీ కొన్ని ఎడ్యుకేషన్ గురించి కానీ హాస్పిటల్లో దాని గురించి కూడా మంచిగా అవేర్నెస్ అయితే, మంచి మెసేజ్లు అయితే చాలా బాగుంది. శంకర్ కొద్దిగా ఆడాడైతే కొద్దిగా మిస్ అయింది అనిపించింది తీసుకుంటే. కానీ ఇంకా మనం ఏఆర్ రెహమాన్ అయితే చాలా మిస్ అయినాం. ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్ ద్వారా మోగేదాన్ని ఈ పాటలు, కొన్ని పాటలు అనేది వన్ ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ ఇలా అంత ఇంపాక్ట్ అయితే అసలు పాటలు అయితే చాలా కొద్దిగా డిసప్పాయింట్ చేసినాయి. కొద్దిగా యాక్షన్ సీన్స్, సాంగ్స్ కట్ చేసిండే బాగా. ఇంకోటి సినిమా అయిపోయిన తర్వాత టైటిల్ పడినాక పాత్రి గురించి ట్రైలర్ ఇస్తే అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. దాని గురించి ఈగర్లుగా అయితే చాలా మంది చూడాలైతే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. పార్ట్ 3 వస్తుందా? పార్ట్ 3 కంపల్సరీ వస్తుంది. 2025 అయితే వస్తుంది. నిజాయితీగా బతకాలంటే ఎవరికైనా కష్టమే. అదే పుష్ప లాగా వేరే సినిమా లాగా మేడం ఎందుకు బాగుంటుంది మేడం? మొత్తం లాగేనండి సినిమా, మొత్తం లాగ్. ఆయనకి చేయాల్సిన, ఆయనకి చెప్తున్నాను కదా మేడం, నేను చెప్తున్నాను కదా ఆయన నిద్రపోయారు. నేను చెప్తున్నా, నా పక్కనే కూర్చున్నా, నేను చెప్తున్నా నీతిగా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా బతకండి అంటే అది కష్టం. ఎందుకంటే సమాజం మొత్తం అలాగే తయారైంది. సో అందులో మంచిగా బతకాలంటే మనకు కష్టం. సో మంచి చెప్పారు కాబట్టి మంచిగా నచ్చదు, అందుకే నేను సినిమా నచ్చలేదు. అసలు నిజం చెప్తున్నా, సిద్ధార్థ యాక్టింగ్ అయితే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అయితే థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కడు కూడా ఏడ్చాడు. ఎంత కనెక్ట్ అవుతుంది అంటే అలాంటి సీన్ కూడా ఇంక నచ్చలేదు. అంటే ఏంటంటే కేవలం ఒకటే, సినిమాలు ఎప్పుడు మంచి చెప్పకూడదు, అన్నీ చూపించాలా, అన్ని వలగరగా ఉండాలా, దొబ్బేయండి, దోచేసుకోండి, దాచేసుకోండి అని చూపిస్తే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్ హిట్. సూపర్ అంటే సూపర్ మేడం నిజంగా. అసలు ఆయన ఫైట్ సీన్స్ ఆల్రెడీ మనం 2000తో చూసాం. ఇందులో కూడా సేమ్ అలాగే పెద్ద బాడీ బిల్డర్స్ చాలా నాగ్గా, అదొక టెక్నిక్. దాని గురించి కూడా చూపించాడు క్లారిటీగా. వర్మ టెక్నిక్ అనేదో దాని గురించి, వర్మ టెక్నిక్ అట, అది అలాంటివి ఉన్నాయి మేడం, ఉంటాయి, పెద్దవాళ్ళకి తెలుసు. అది అవన్నీ నచ్చవండి అలాంటి వాళ్ళకి. ఏంటంటే ఎవరి దగ్గర ఎంత డబ్బులు తెప్పేయాలి, బ్యాంకుల అకౌంట్లో ఎంత దాచుకోవాలి, ఇలాంటి సినిమాలు చూపిస్తే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. మంది అవసరం అవుతుందో అప్పుడే ఇంజక్షన్ చేయాలి. సో దాని ద్వారా ఇండియా రావడం జరుగుతుంది. నెగిటివ్ ఏం తెలుసా, కమ్ బ్యాక్ ఇండియా అనేటప్పుడు ఎమోషన్ కొరబడింది. అండ్ ఇంకోటి కథ మొత్తం అడ్డం తిప్పేది సిద్ధార్థ్ యొక్క పాత్రనే, తల్లి క్యారెక్టరే. కానీ సిద్ధార్థ్ గారి యాక్షన్ అక్కడ పెద్దగా ఏం లేదు. నిజం చెప్తున్నా, చిత్త సినిమా చూసిన తర్వాత ఎంత ఫీల్ అయ్యానో ఫస్ట్ టైం. అరే కనీసం డిజైన్ పెట్టుకుంటే నా కన్నీళ్ళు వస్తాయి కదా. ఆ సినిమాకి మెయిన్ వెయిటేజ్ అదే దొరుకుతుంది. అండ్ రెండో విషయం ఏంటంటే మన శంకర్ గారు మెంటల్గా ప్రిపేర్ చేసి పంపించారు సినిమాని స్టార్టింగ్ నుంచి చూడండి అని చెప్పేసి. ఇక్కడ భారతీయుడు 2 మీరు ఒకవేళ అవినీతితో పోరాడితే జరిగే పర్యావసనాలను మీరు తట్టుకుంటారా అనేది మెంటల్గా ప్రిపేర్ చేయకుండా యువతిని రండి అని చెప్తాడు. దానివల్ల జరిగే ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ వల్లనే సిద్ధార్థ్ గారు మళ్ళీ ఏమంటారు అంటే గో బ్యాక్ ఇండియా అంటాడు. సో దట్ ఈస్ ద మూవీ. అండ్ మూవీలో ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, క్యాలెండర్ సాంగ్, రామచిలకలబ్బా, అలాంటి సినిమా ఒకటి చేయాలనిపించింది నాకు కూడా లైఫ్లో. అండ్ ఇంకో విషయం, ఎంతసేపు ఒక భారతీయుడు రావాల్సిందేనా? సమాజాన్ని బాగు చేయడానికి ఒక భారతీయుడే రావాలా? 133 కోట్ల భారతీయులు ఏమైపోయారు? ఈయనంతా భారం ఒకటే పైన వేస్తే ఎట్లా? అందరు రావాలి అనే కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కథని ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. దాన్ని తీసుకురావడం కొద్దిగా లోపం పొరబడింది. దాని తర్వాత పార్ట్ 3 ట్రైలర్ వదిలాడు. దానివల్ల సినిమా కొద్దిగా వెయిటేజ్ పెరిగింది. అండ్ ఓవరాల్గా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. వీల్ పైన 20 minutes ఫైట్ సీన్ ఉంది మస్తు. ఏం ఫైట్స్ అన్ని బోరింగే, అన్నీ బోరింగ్. ఫస్ట్ భారతీయుడు అసలు అది అంటే అవసరం మూవీ ఏమైనా కానీ. దానిలాగానే సెకండ్ అంటే ఏదో కొంచెం ఉంటుంది అనుకుంటే ఇది మొత్తం బ్లాక్ మూవీ ఒక్క సీన్
కమల్ హాసన్ గారి 6 ప్యాక్ అలా ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అక్కడ కొంచెం పర్లేదు, ఇంకా మిగతాదంతా ఓకే ఓకే. పార్ట్ 3 కోసం వెయిట్ చేయొచ్చా? పార్ట్ 3 ఎలా ఉంది మేడం? పార్ట్ 3 ఏమో ఈ పార్ట్ టూనే బోరింగ్ వచ్చేసింది, ఇంకా పార్ట్ 3తో బాగుంది అంటున్నారు. ఏమో తెలియదు కానీ నా వరకు అయితే కొద్దిగా ఓకే, యావరేజ్. అంటే సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎక్కువసేపు ఉందా, బాబీ సింహ గారిది ఎక్కువసేపు ఉందా? బాబీ అతను ఏం ఎక్కువసేపు ఏం లేదు, మేబీ పార్ట్ 3లో ఉండొచ్చు కానీ మరి పార్ట్ 2లో అయితే తను ఎక్కువ ఏం లేదు. కమల్ హాసన్ది సార్ బాగుంది, కొద్దిగా ఎమోషనల్గా మదర్ చనిపోయడం ఎమోషనల్గా ఉంది. హైలైట్స్ ఏంటి మేడం మూవీలో హైలైట్ అంటే నాకైతే ఏదో అనిపించింది. సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్ ప్రేభావని గారు, రకుల్ప్రీత్ సింగ్ గారు, కాజల్ గారు? రకుల్ప్రీత్ సింగ్ అనిపిస్తుంది. రకుల్ప్రీత్ సింగ్. రకుల్ప్రీత్ సింగ్ బాగా చేశారు. ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? ఓకే ఫైన్, గుడ్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 2.5. అయితే ఈ సినిమా మీకు నచ్చలేదంటారు? నాకు అబౌవ్ యావరేజ్. అంతే. థ్యాంక్ యూ. బాగాలేదు అంటున్నారు కొంతమంది. ఎవరు చెప్పారు బ్రో సినిమా ఎక్సలెంట్ గా ఉంది? అందులో ఏం నచ్చింది మీకు? బాగుంది బ్రో, సినిమా చాలా బాగుంది. కమల్ హాసన్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే కిరాక్ అసలు. ఇందులో ముఖేష్ అంబానీ గురించి ఉంది నిజమే, అవును. కానీ హీరోలో సినిమాలో మొత్తం టైం అంతా సిద్ధార్థ తీసుకుంటూ కమల్ హాసన్ తక్కువ ఉంది. లేదు బ్రో, బోత్ ఆర్ ఈక్వల్ లీడ్స్. కానీ టైం మట్టుకు చాలా తక్కువ ఉంది కమల్ హాసన్. అవును, కొంచెం తక్కువ ఉంది కానీ సిద్ధార్థ్ హెవీ. కానీ ఇందులో యూతే పిలిస్తే మళ్ళీ యూతే దెంగేమంటది, అది నిజమేనా? యూత్ పిలిచిద్ది కమ్ బ్యాక్ అని, మళ్ళీ గో బ్యాక్ అంటది. దేనికోసం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు తప్పు చేసినా తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు అన్నమాట. కరెక్టా కాదా చెప్పు, అడిగింది ప్రశ్న. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదన్నమాట, బయట వాళ్ళు చేస్తే తప్పు. అదేలా అవుతుంది బ్రో? మరి ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోయింది కదా బ్రో, అప్పుడు వాడు వేస్తాడు. మరి కమల్ హాసన్ ఎందుకు తిడతాడు? నీ వల్ల మా అమ్మ చచ్చిపోయిందని. ఎందుకు చచ్చిపోయింది? మరి వాడు ఏమంటాడు? గో బ్యాక్ అంటాడు. అంటే పిలిచిన మళ్ళీ అంటాను పంపిస్తారా? పంపించారంటే అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు. సినిమా బట్టి నువ్వేం నేర్చుకున్నావు? అదే అంటున్నా, తప్పే. దీనికి మళ్ళీ పార్ట్ 3 ఎందుకు పెట్టాడు? పార్ట్ 3 ఎందుకు పెట్టాడు? పార్ట్ 3 అనేది లాస్ట్ లో చూపించాడు కదా, మీరు చూడలేదా? ఇదేంటి పెట్టాడు? మళ్ళీ అరెస్ట్ చేశారు, వాడిని జైల్లో పెట్టారు. మళ్ళీ ఏదో 2 గుచ్చుతాడు, మళ్ళీ పోతాడు. బ్రో కంటిన్యూ విధంగా మాట్లాడండి, మీరు అది ఏదో తీసుకుని నెగిటివ్ గా మాట్లాడి. నెగిటివ్ గురించి మాట్లాడలేదు నేను, సినిమాలో వాస్తవం చెప్తున్నా. వాస్తవం కాదు బ్రో. నీకు సినిమాలో ఏం నచ్చింది బ్రో? సినిమాలో ఏం నచ్చింది? కమల్ హాసన్ యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది కదా, అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో నాకు తెలిసిన మాత్రం ఇందులో సిద్ధార్థ్ అనే హీరో. నిజాలు చూపించారు క్లియర్ గా, నిజాలు చూపెట్టాడు కదా. వాస్తవం మనం కూడా అందరికి ఇంట్లో ఎవరు తప్పు చేసినా నిలదీయాలి. కానీ ఇంట్లో సినిమాలో నిలదీస్తే చనిపోయింది వాళ్ళ అమ్మ, అందరి మీద వాడినే అంటారు. పిలిచిన ఎవరైతే పిలిచారో వాళ్ళందరూ గోకపై కమల్ హాసన్ కొట్టడానికే వస్తారు జనాలు అందరూ. అవును, కరెక్టే కదా. మరి దీన్ని బట్టి నీ ఏమంటావు? అంటే బ్రో భారత్ 2 సినిమా చూడకండి. ఎందుకు బాలేదు భయ్యా. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మనం రాత్రి పండుకోవడానికి కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా లంచం. బ్రో సినిమాలో కమల్ హాసన్ టైం చాలా తక్కువ ఉంది, సిద్ధార్థ్ అని హీరో అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? సినిమా బాగుందని నేను 200 పందెం. ఒక్క నిమిషం బ్రో సినిమా బాగుందని పందెం చేస్తాను. సినిమాలో స్టోరీ లేదు బ్రో. ఒకటే స్టోరీ చూపించు. స్టోరీలో ఏమర్థమైంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్టోరీ బ్రో. లంచం. మరి లంచం ఇవ్వద్దు, మంచి కాన్సెప్ట్ అది. ఇప్పుడు నీ ఇంట్లో తప్పు చేస్తున్నారు, మీ అమ్మ వాళ్ళ మీ నాన్న లంచం తీసుకుంటున్నాడు, ఆ డబ్బులు తిని వెనకాలకుంటావా? అలాంటి వాళ్ళు పట్టిమనే కదా చెప్పింది. పట్టిమనే చెప్తుంది బ్రో. కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రో ఇదిగో నువ్వు లంచం గురించి మాట్లాడినావు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, బయట చేస్తే తప్పు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు గో బ్యాక్ అని కమల్ హాసన్ అన్నాడు. ఎందుకంటే సిద్ధార్థ ఎందుకన్నాడు? చెప్పేది అది క్యారెక్టర్ చెప్పేది వాళ్ళ ఒపీనియన్ చెప్పుకుంటాడు. మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, బయట చేస్తే తప్పు అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు
కమల్ హాసన్ అవును బ్రో చెప్పేది ఎందుకన్నారు ఇట్టు నేను ఒప్పుకుంటా సినిమా తీయటం మాటలు కాదు ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం ఆలోచించాలి సినిమా ఇట్టు సీన్ వల్ల కమల్ హాసన్ అందరు కొట్టడానికి వస్తారు ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తాను నువ్వే మాట్లాడు మనిషి మెంటాలిటీ ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు అందరి నేను చెప్పింది తిన్నావా కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో కానీ అప్పుడు ఒకసారికి మారిపోతాడు అయ్యో మా నాన్న తాత క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమి ఉండదు అందులో కమల్ హాసన్ అయితే ఎక్కువ రోల్ అయితే లేదు దీన్ని బట్టి భారతీ 2 ఎందుకు పెట్టాడో నాకు తెలియదు ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఓకే సినిమా పరంగా అయితే ఓకే వన్ టైం వచ్చు అంతే మార్పు అయితే ఏం కడాలి నాకైతే నో మార్పు ఇన్ని నాకు తెలిసిన మాత్రం నీకు శంకర్ సినిమా కూడా కాదు నాకు వన్ బాగుంది అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి అంశం అవన్నీ కూడా సీన్లు రిపీటెడ్ సీన్స్ అవ్వడం లేకపోతే ఇప్పుడున్న దానికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది బోరుగుంటే అంశాలు ఇప్పుడు వచ్చే సినిమాలు బట్టి మ్యాక్సిమం సేమ్ అలాగనే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మనమైతే సినిమాలు ఏం చూడలేము అంతే గట్టిగా సినిమా చూసాం భయ్య చాలా బాగుంది. సో సినిమా స్టార్టింగ్ వచ్చేసి మనకు సిద్ధార్థ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో హైపై ఇది మనకు సుభాష్ చంద్రబోస్ ప్లేన్ క్రాష్ అయిన చోటు నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది కమల్ హాసన్ ఎంట్రీ. సో అక్కడ నుంచి కంబ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ తోటి కమల్ హాసన్ ఇండియాకి వస్తాడు. ఇండియాలో కరప్షన్ చేసే వాళ్ళని చంపేస్తాడు. ఇది సినిమా కాన్సెప్ట్. సో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్లో వచ్చేసి బాడీ బిల్డర్స్తో కమల్ హాసన్ చేసే ఫైట్స్ ఒక గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా వచ్చేసి మనకు సినిమా ఎండింగ్లో ఇండియన్ 3 ఇంట్రడక్షన్ చూపిస్తారు. దాంట్లో వీరశంకర్ సేనాపతి క్యారెక్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు. కాజల్ అగర్వాల్ కూడా ఇండియన్ 3లో ఉంటుంది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5/5 నాకు చాలా బాగా నచ్చింది. ఇండియన్ చూడకుండా వరకు ఇది ఓకే, మాకు ఇండియన్ చూసినల్లా మాకు కొంచెం మ్యూజిక్ ఎలా మ్యూజిక్ సూపర్ అని ఓకే. మూవీ లాగుంది అంటున్నారు. ఆ ఫైటే చూపడి బాగుంది. ఓవరాల్గా మూవీ కమల్, సిద్ధార్థ, శంకర్, అనిరుద్ధ్ ఆ 4 కోసం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయండి? బాగుంటుందండి. బట్ అదే ఇప్పుడు ఖర్చు పెట్టాలి వెరీ డిఫరెంట్ అన్ని ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. దట్ పార్ట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ చెప్పండి. సెకండ్ హాఫ్ పర్టికులర్ ఫైట్ ఇట్ వాస్ లాగింగ్ యాక్చువల్లీ. అదే నాకు కొంచెం బ్యాడ్గా అనిపించింది. బట్ ఇట్ వాస్ ఇఫ్ ఇట్ వాస్ షార్ట్ అండ్ ఇట్ వుడ్ హావ్ బీన్ గుడ్. అండ్ దెన్ ఈ మర్మకళ అండ్ ఆల్ ఫ్రీడమ్ ఫైట్ గురించి అని చెప్పారు. ఫ్రీడమ్ ఫైట్ దట్ పార్ట్ వాస్ ఓకే ఓన్లీ అండి. మర్మకళ వాస్ ఆల్సో ఓకే. ఇట్ ఈస్ ట్రస్టబుల్ బికాస్ యూ ఆల్రెడీ ట్రస్టెడ్ ఇట్. ఇట్ వాస్ ట్రస్టబుల్. అది చెప్పండి. ఫైట్ సీక్వెన్స్ వాస్ బిట్ లాంగ్. దట్ ఈస్ ఫ్రీడమ్ ఫైట్ గురించి అని చెప్పారు. ఏమైనా మెసేజ్ ఇచ్చారా సినిమాలో? ఐ కెనాట్ టెల్ ద కంప్లీట్ స్టోరీ కాబట్టి బేసిక్గా చెప్పడమే. ఇట్ వాస్ అబౌట్ సేనాధిపతి. సో థర్డ్ ఆఫ్ చూడమని థ్యాంక్ యూ అండి. దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు. ఇక్కడ ఒక సీట్ గెలవని 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎంలో 1 మంత్లో చూసారా 100% తెచ్చుకుంటారు. ఏ ముఖ్యమంత్రి చేయలేదు. సహ ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు పనిచేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. సో కమల్ హాసన్ గారిని చూస్తే మనం అలా అంటే అవినీతి ఎలా వేయాలన్నట్టు ఇప్పుడు బియ్యం కుంభకోణం కాకినాడ కేంద్రంలో దానంపూడి ఏం చేశారు అరాచకాలు. 40,000 మెట్రిక్ టన్నులు బయటకు తీశాడు కదా. ఎర్రచంద్ర నేపాల్ బార్డర్లో కూడా ఉంటే తెప్పిస్తున్నాడు కదా. ప్రతి రంగంలో ఏ విధంగా అవినీతి పోయింది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. సేమ్ అదే ఆలోచన ఈ సినిమాలో భారతీయ కమల్ హాసన్ చూపించారు. ఈ సినిమా ప్రభావం ఏమైనా గేమ్ చేంజర్ పడే అవకాశం ఉందా? అంటే ఎలా ఉంటుంది అది అది అంటే అది ముఖ్యమంత్రి
పాత్ర అంటున్నారు, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళు చిన్న చిన్న పనులు మంచుకునే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో చేసే అన్యాయాలను కూడా పట్టించేసి పోలీసులకు పట్టించేస్తారు. వాళ్ళ తల్లినైనా అక్కనైనా చెల్లినైనా భావనైనా కుటుంబాన్ని అయినా తప్పులు చేస్తున్నారు కదా. ఎందుకంటే భారతీయుడు ఇన్స్పిరేషన్ కాబట్టి సో ఒక విధంగా చూసుకుంటే సినిమా చూడొచ్చు వేయాం. ఎందుకంటే అన్యాయాలు బాగా జరుగుతుంది. మ్యాటర్ ఏంటంటే అన్న సినిమా మీద నెగిటివ్ టాక్ ఉంది. ఉన్నది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సినిమా శంకర్ది గేమ్ చేంజర్ ఉంది. ఆ సినిమా మీద పడే ప్రభావం ఏమైనా ఉందా? ఆ సినిమా మీద అంటే అది రాజమౌళి తర్వాత వచ్చే సినిమా కాబట్టి హీరోకి అదొక నెగిటివ్ టాక్ అయిపోయింది కదా. లేదు ప్రతి హీరో హ్యాట్రిక్ కొడతాడు భయ్య. సో దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. సినిమా మీద అభిమానంతో వెళ్ళండి, రామ్ చరణ్ మీద అభిమానంతో వెళ్ళండి, అది చూడండి. కానీ ఇప్పుడు ఈ సినిమా పరంగా చూసుకుంటే ఒకసారి చూడొచ్చు. మ్యూజిక్ పరంగా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, కానీ ఎక్కడో కొంచెం తేడా అయితే కొట్టింది. ఆ తేడా అనేది పార్ట్ 3 కోసం దాచిపెట్టారేమనే ఫీలింగ్. ఒక మాట చెప్పండి. పిట్టా పట్ట అంటే ఎవరైనా చెప్పగలుగుతుంది. చూడొద్దు అని చెప్పలేను, ఖచ్చితంగా వెళ్ళి 2-3 సార్లు చూడాలని చెప్పను, చూడొచ్చు అని చెప్తాను. క్యారెక్టర్ కాకుండా వేరే హీరో ఉంటే బాగుంటుంది. కొంచెం ల్యాగ్ ఇలాస్టిక్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. సిద్ధార్థ్ ప్లేస్లో ఎవరు ఉంటే బాగుంటుంది? సూర్య గారు వీళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఉన్న హీరో ఇంకా చాలా ఫ్యాన్స్ కూడా వచ్చేవాళ్ళు. సిద్ధార్థ్ కూడా నటించాడు, అది నేను చెప్తాను. ఓకే, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయండి సిద్ధార్థ్. స్టోరీ బాగుంది. లేదండి, భారతీయుడు అనేది కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా ఉంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవడం అని చేస్తే మాత్రం బాగోదు కదండి. అదే రిపీట్ కొత్తగా వెళ్తే బాగుంది. దీనివల్ల శంకర్కి గేమ్ చేంజర్ ఏమంత పట్టి దేని దానికే ఉంటుంది, చూడాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.